అందరికీ వందనాలు. సర్వోన్నతుడు మహోన్నతుడైన యేసయ్య నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు లేక ధన్యవాదములు తెలియచేయుట అనే విషయం గురించి మనం బైబిల్ నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు బైబిల్ మనకి కృతజ్ఞతాస్తుతుల గురించి ఏం బోధిస్తుందో చూద్దాం. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? అవి ఎందుకు, ఎవరికి మనం తెలియచేయాలి అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఎవరైనా మనకు ఏదైనా మంచి చేసి ఉంటేనో, మనకి సహాయం, ఆర్థికపరమైన సహాయం, లేకపోతే మనం కష్టాల్లోనూ, శ్రమల్లోనూ, శోధనలో ఉన్నప్పుడు మనకి సహాయకారిగా ఉంటూ మనకి మేలు చేసిన వ్యక్తులకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ధన్యవాదాలు తెలియచేస్తాం. అదే రీతిగా దేవాతి దేవుడు పరమతండ్రి మనకు జీవమిచ్చి మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ మనలను ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవునికి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలని దావీదు భక్తుడు కీర్తనలు 107:1 అంటున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. అదే పౌలు గారు 1 తెస్సలోనియలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 ఆయనేమి సెలవిస్తున్నారంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మన జీవితాల్లో దేవుడు జరిగించిన ప్రతి చిన్న పెద్ద మేళ్ళు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తమని బైబిల్ మనకి సెలవిస్తుంది. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ పౌలు గారు సెలవిస్తున్నారు. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలములను అర్పించుదుము. చూసారా? దేవుడు మనకు కలిగిన ధనమును కానీ సంపదను కానీ కోరట్లేదు. కేవలము నోటి ద్వారా కృతజ్ఞతాస్తుతుల్ని చెల్లించాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీకు కలిగిన దానిని దేవుడు ఆయన ఆశించట్లేదు. ఎటువంటి జంతు బలిని ఆయన కోరుకోవట్లేదు. కేవలం నోటి ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ఆ చిన్న పని చేయడానికి కూడా మనం వెనకాడుతూ ఉంటాం, ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మొదటిగా నోహా గారు ఆ భయంకరమైన జలప్రలయం నుండి దేవుడు కాపాడిన కారణంగా నోహా గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అబ్రహాము గారు యుద్ధములో 4 రాజుల్ని జయించి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అబ్రహాం గారి దాసుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెబకాను దేవుడు బయలుపరిచిన కారణంగా ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యాకోబు గారు, దావీదు, సొలొమోను మహారాజు, మోజెస్, ఇలా ఎందరో దేవుడు చేసిన గొప్ప మేళ్ల కొరకు, ఆశ్చర్య కార్యముల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు వారు.
అదే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఒక మంచి ఉదాహరణ మనకు కనబడుతుంది. లూకా 17వ అధ్యాయము 12-18 వచనంలో మనం చూస్తే, ఆయన ఒక గ్రామంలో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునడి అని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కదా, ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవునికి మహింపరచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడు లేడా అని ప్రశ్నించాను. చూసారా, 10 మందిని దేవుడు స్వస్థతపరిచాడు, కానీ అందులో ఒక్కడు మాత్రమే రెస్పాండ్ అయ్యాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఆలోచన తనకి మాత్రమే వచ్చింది. 9 మంది అలా వెళ్ళిపోయారు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. ఎన్నో మేళ్ళు పొందుతున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నాం. మనం కూడా ఆ 9 మందిలో ఒకరిలాగా ఉన్నామా, లేక ఆ ఒక వ్యక్తిలాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ధన్యవాదాలు, థ్యాంక్స్ గివింగ్ తెలియచేస్తున్నామా? ఆలోచించండి. ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. యేసయ్య మన కొరకు శ్రమలను భరించి, శిలువ మరణమును వరించి, విలువైన పవిత్రమైన రక్తాన్ని చిందించి మనలను మన పాపముల నుండి విముక్తులుగా చేసి మనకు ఉచితముగా రక్షణ దయచేశాడు యేసయ్య. ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమకు, దయకు, కరుణకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, ప్రతినిత్యము, ప్రతి సమయంలోనూ, ప్రతి చిన్న పెద్ద మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు, యేసయ్యకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము కృతజ్ఞులమై ఉండాలి. అది దేవుడు చేసే మేలు, మన వలన కలిగిన కార్యములు కాదు, మన శక్తి వల్ల, మన సామర్థ్యం వల్ల మనం సాధించిన విషయాలు కావు. విశ్వాసుల జీవితాల్లో జరిగే ప్రతి మేలు దేవుని చిత్తమై ఉంటుంది, దేవుని ప్రణాళిక అయి ఉంటుంది. కనుక విశ్వాసులమైన మనము ప్రతినిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన్ని ఆనందపరుస్తూ, ఆయనిచ్చే ఆశీర్వాదాలు, మెండైన ఈవులను మీరందరూ పొందాలని దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుని కోరుకుంటున్నాను. మీరు తప్పక ఈ వాక్యాన్ని విన్నారు. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ జీవితాలు దేవునికి అప్పగిస్తారని కోరుకుంటున్నాను. వీడియోల్ని షేర్ చేయండి, మంచి వాక్యాన్ని అందరికీ తెలియచేయండి. మార్పు కొరకు ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టేక్ కేర్.